హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్ అదిరిపోయింది. జ్యోత్స్న దీపని ఏ విధంగా అయితే అవమానించిందో అందుకు రెట్టింపుగా కార్తీక్ రివెంజ్ తీర్చుకున్నాడు. అసలు ఏ విధంగా తీర్చుకున్నాడు అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. చూడు, నా భార్య పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? అయినా నేను కూడా నీలాగే మాట్లాడితే నువ్వు మళ్ళీ నోరు కూడా తెరవలేవు, జాగ్రత్త. కానీ ఒకటి చెప్తాను విను, భార్య చనిపోతే భర్త రెండో పెళ్లి చేసుకోవడం లేదా? నా భార్య లైఫ్లో నుండి ఓ మనిషి వెళ్ళిపోయాడు. అయితే ఏంటి ఇప్పుడు? ఇదే నీకు అక్కనొచ్చేలను అయితే ఇలాగే మాట్లాడతావా? అయినా నా భార్యకి కష్టం అంటే ఏంటో తెలియని వయసు తనది. జీవితం అంటే ఏంటో తెలుసుకున్న లేపే తాలి కట్టినవాడు తల్లిని చేసి పారిపోయాడు. తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా తెలియని వయసు తనది. ఆశలు తప్ప గమ్యం తెలియని ప్రయాణం తనది. జీవితం గురించి అర్థం చేసుకున్న లోపే కట్టుకున్నవాడు మోసం చేసి పారిపోయాడు. దీప గురించి, తన విలువ గురించి తెలిసింది కాబట్టే నేను దీపని పెళ్లి చేసుకున్నాను. ఆరిపోయిన ప్రాణంలాగా ఉన్న దీపానికి ఊపిరి పోసాను. మళ్ళీ తను కార్తీక దీపంలో వెలిగింది. దీప ఇప్పుడు నా భార్య, నా ఇంటి దీపం. ఇది ఆ విధాత ముడివేసిన బంధం. దీన్ని ఎవ్వరు కూడా విడదీయలేరు. మా బతుకులు ఎక్కడ మొదలైనా కూడా సముద్రంలో విసిరేసిన వస్తువు ఎలాగైతే తీరాన్ని వెతుక్కుంటూ వస్తుందో నా దీప కూడా నా కోసం వచ్చింది అని దీప గురించి చాలా గర్వంగా చెప్పుకొస్తాడు కార్తీక్. ఇక దీప తన చిన్ననాటి జ్ఞాపకాలను, పెళ్లి జరిగేంత వరకు కార్తీక్తో ముడిపడిన అనుబంధాలని గుర్తు చేసుకొని చాలా బాధపడుతుంది. కానీ జ్యోత్స్న మాత్రం దీపని చిన్నప్పుడే విసిరేశారు, కానీ మళ్ళీ తిరిగి ఇదే ఇంటికి వచ్చింది. అంటే బావకి దీప తన మరదలు అని నిజం తెలిసిపోయిందా అని డౌట్ పడుతుంది. ఇక కార్తీక్, చూడు, దీప రెండో పెళ్లి చేసుకుంటే నీకొచ్చిన నష్టమేంటి? దీప మెల్లో నేను తాళి కట్టకపోయినా సరే నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకునేవానే కాదు అని జ్యోత్స్న ముఖం మీద కొట్టినట్టు చెప్పేస్తాడు కార్తీక్. ఇక సుమిత్ర కాస్త బాధపడుతుంది. అప్పుడు కార్తీక్, చూడు జ్యోత్స్న, కుటుంబాల కోసం తల వంచాను కానీ నీ మీద ఇష్టంతో కాదు. కాబట్టి దీప వల్ల నీకు ఎలాంటి నష్టం జరగలేదు. అయినా నీతో నాకు పెళ్ళి అన్నారు, నిశ్చితార్థం వరకు వచ్చింది కానీ ఆగిపోయింది. ఆ తర్వాత గౌతమ్తో పెళ్ళి అన్నారు, అది నిశ్చితార్థంతో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నీకు సంబంధాలు చూస్తున్నారు. ఆల్రెడీ నీకు 2 పెళ్ళిళ్ళు ఆగిపోయిన తర్వాత మూడో పెళ్ళి నీకు అవసరమా? అయినా చూసే జనం నిన్ను ఇలాగే అన్నారు అనుకో, అప్పుడేం చేస్తావు? జనం కోసం పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఈ ఇంట్లోనే ఇలాగే ఒంటరిగా ఉండిపోతావా? ఉండిపోవు కదా. ఎందుకంటే ఎవరి కోసమో నువ్వెందుకుంటావు? మరి 2 పెళ్ళిళ్ళు చెడిపోయినా కూడా నువ్వే పెళ్ళికి రెడీ అయితే నా భార్యకి రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఇప్పుడు మీ గ్రాని రెండో పెళ్లి చేసుకుంది, కానీ మీ గ్రాని రెండో పెళ్లి చేసుకుంటే తప్పు లేదు, కానీ నా భార్య రెండో పెళ్లి చేసుకుంటే తప్పు అనిపించిందా? చూడు, అందరి జీవితాలు ఒకేలా ఉండవు. చూడు, మన గురించి, మన విలువ గురించి తెలిసిన వాళ్ళు మన లైఫ్లోకి వచ్చేంత వరకు మనం ఎందుకు బతుకుతున్నామో మనకే తెలియదు. అలాంటి మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా, వాళ్ళని వదిలేసి మనమే వచ్చినా ఒంటరిగా మిగిలిపోతామే కానీ మరొకరిని ఆ స్థానంలో ఊహించుకోలేము. ఇప్పుడు దాసు మామయ్యకి భార్య చనిపోయింది, కానీ ఆ ప్లేస్లో ఎవరిని కూడా ఊహించుకోలేక ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక అనసూయ గారు పోయిన తన భర్త మీద ఉన్న ప్రేమతో ఒంటరిగానే మిగిలిపోయింది. ఇక మా అమ్మ నాన్న విషయానికి వస్తే ఈరోజు వాళ్ళు విడిపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఖచ్చితంగా కలుస్తారు. ఇక పారు తాతయ్య విషయానికి వస్తే వాళ్ళు పిల్లల కోసమే పెళ్లి చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, కానీ ఎవరి జీవితాలు వాళ్ళవే. వాళ్ళని వేలెత్తి చూపించే అధికారం ఎవ్వరికి లేదు. చివరికి నీకు కూడా నా భార్యని అడిగే అధికారం నీకు కూడా లేదు అని గట్టిగానే బుద్ధి చెప్తాడు కార్తీక్. అప్పుడు తాతయ్య, ఈసారి నువ్వు దీపని ఏదైనా అన్నావే అనుకో, కార్తీక్ ఊరుకుంటాడేమో కానీ నేను మాత్రం అస్సలు ఊరుకోను, జాగ్రత్త అంటూ జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు. ఇటు తాత అటు కార్తీక్ జ్యోత్స్నని కొట్టినంత పని చేస్తారు. ఇక పారిజాతం, ఛీ, ఇది ప్రతిసారి నోరు జారుతుంది, ఇలా చీవాట్లు తింటుంది అని మనసులో తిట్టుకుంటుంది. ఇక కార్తీక్, తాత, ఈసారి పెద్ద మేడంకి ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుస్తుందిలే అని ఇండైరెక్ట్గా చెప్తాడు. ఇక తాత, నా భార్య ఉత్సాహంలో అందరూ పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి గులాబ్ జామున్ని తాతకి ఇస్తాడు. అత్తకి, మామకి, పారుకి, దీపకి, ఫైనల్గా జ్యోత్స్నకి కూడా ఇస్తాడు. ఇక జ్యోత్స్న తినకుండా చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, తినండి పెద్ద మేడం, ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటాడు. ఏం పారు, నేను అన్నదానిలో తప్పేమైనా ఉందా అని అడుగుతాడు. ఇక పారిజాతం, అస్సలు లేదురా, తప్పు ఏదైనా ఉంది అంటే అది ముమ్మాటికి జ్యోత్స్నదే అని చెప్తుంది. ఆ మాటకి జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. ఇక పారిజాతం, రే కార్తీక్, నువ్వు అమ్మ మనసు, భార్య మనసు కాదురా, ఒక ఆడదాని మనసు అర్థం చేసుకున్నావు. నిజానికి నువ్వు ఒక మనిషి యొక్క మనసుని అర్థం చేసుకున్నావురా అని పారిజాతం ఫస్ట్ టైం కార్తీక్ గురించి పాజిటివ్గా మాట్లాడింది. రే కార్తీక్,
నువ్వు చెప్పడం కాదురా, నేనే చెప్తున్నా. నువ్వు దీపని పెళ్లి చేసుకున్నందుకు నిజంగా నువ్వు అదృష్టవంతుడిరా అని చెప్తుంది. ఇక ఆ మాటలకి అందరూ కూడా ఫుల్ ఖుషీగా ఉంటారు. ఇక శివనారాయణ, పారిజాతం, నా నోట్లో ఉన్న జామున్ కంటే నీ నోటి నుంచి వచ్చే మాటలు చాలా తియ్యగా ఉన్నాయి. నువ్వు అప్పుడప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడుతుంటావు. ఈ టైంలో నీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది అని పారుని మెచ్చుకుంటాడు. ఇక పారిజాతం, నిజంగానండి అంటూ పొంగిపోతుంది. ఏవండి, నాకు మీ చేత్తో స్వీట్ తినిపిస్తారా అని అడుగుతుంది. ఇక శివనారాయణ సరేనని చెప్పేసి పారిజాతంకి స్వీట్ తినిపిస్తాడు. ఇక కార్తిక్ తన ఫోన్లో ఫోటో తీస్తూ ఉంటాడు. ఇక సుమిత్ర సంతోషంతో పక్కకైతే వెళ్ళిపోతుంది. అప్పుడు దశరథ, నాన్న మాత్రమేనా, నేను నా భార్యకి తినిపిస్తాను అని మనసులో అనుకుని తను కూడా పక్కకి వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, రే కార్తిక్, నువ్వు తీసిన ఫొటోస్ నాకు పంపించవారా అని అడుగుతుంది. ఎందుకు పారు, ఏదైనా ఫ్రేమ్ కట్టిస్తావా అంటూ సరదాగా ఆట పట్టిస్తాడు కార్తిక్. అప్పుడు పారిజాతం, ఏం లేదురా, నువ్వెలాగూ భార్య ఉత్సాహంలో ఉన్నావు కదా, నేను భర్త ఉత్సాహంలో ఉన్నాను కాబట్టి పంపించరా అని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత శివనారాయణ పారుపై అత్యంత ప్రేమని చూపించాడు. ఇక ఆ ఆనందం పట్టలేకపోతుంది పారిజాతం. సీన్ కట్ చేసే శ్రీధర్ ఆఫీస్కి వస్తాడు. అందరికీ ఫోన్లు చేసి ఫుడ్ ట్రాక్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. నా అల్లుడు అన్నీ చూసుకుంటాడు అని గొప్పగా చెప్పుకొస్తాడు. ఇక వెంటనే కాశీని పిలిచి, కాశీ, ఏ ఏ ఏరియాలకి ఫుడ్ ట్రక్స్ పంపించాలి అని తనకి డీటెయిల్గా అన్నీ చెప్తూ ఉంటాడు. కానీ కాశీ మాత్రం తన ఫోన్ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ ఎస్ఎంఎస్లు చేస్తూ ఉంటాడు కాబట్టి తన ఫోన్లో నిమగ్నమై ఉంటాడు కాశీ. అప్పుడు శ్రీధర్, కాశీ, అసలు ఆ ఫోన్లో ఎవరు అని సీరియస్ అవుతాడు. ఇక కాశీ, నా ఫ్రెండ్, తనకి 10,000 కావాలంట అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్, మరి నీ జేబులో ఎంత ఉంది అని అడుగుతాడు. ఇక 1000 రూపాయలు అని చెప్తాడు కాశీ. అప్పుడు శ్రీధర్, మరి జేబులో లేనప్పుడు అనవసరమైన వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, సరే కానీ ఫుడ్ ట్రక్స్ అన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్తాడు శ్రీధర్. అప్పుడు కాశీ, సార్, నేనెందుకు, మేనేజర్ని పంపిస్తాను, నేను మీ పిఎని కదా అని చెప్తాడు. ఇక శ్రీధర్, నేను నిన్ను వెళ్ళమంటుంటే నువ్వేంటి మేనేజర్ని పంపిస్తాను అంటున్నావు, అయినా నిన్నేమైనా రోడ్డు మీద నిలబడి టిఫిన్ ప్యాకెట్లు అమ్మమని చెప్పానా, లేదు కదా, అక్కడ నిలబడి ఆ వ్యవహారం అంతా నువ్వే చూసుకో, నేను చెప్పింది వింటేనే నువ్వు ఇక్కడ ఉండు, లేదంటే వెళ్ళిపో అంటూ బెదిరిస్తాడు. ఇక కాశీ కాస్త బాధపడతాడు. సీన్ కట్ చేస్తే దీప జ్యోత్స్న అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు. అప్పుడు దీప తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తిక్, దీప, ఆ కన్నీళ్ళని అలాగే రానివ్వు, ఎందుకంటే కళ్ళు భార్య అయితే కన్నీళ్ళు భర్త అంటారు, అనేవాళ్ళు 100 అంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. అయినా ఆస్తి కోసం కన్న తండ్రినే చంపాలి అనుకున్నది ఆ జ్యోత్స్న, మరి అలాంటి వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు, వాళ్ళు భయంతోనో అసూయతోనో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటూ ధైర్యం అయితే చెప్తాడు. అప్పుడు దీప, బావా, జ్యోత్స్న నన్నేదో అన్నందుకు కాదు బావా, నా కోసం ప్రతిసారి నువ్వెందుకు దోషిలా నిలబడాలి, నువ్వెందుకు వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటూ బాధపడుతుంది. అప్పుడు కార్తిక్, ఎందుకంటే నేను నీ భర్తని, అందుకే సమాధానం చెప్పాలి, అయినా ఇక్కడ వినిపించేది వేరు, మనకి కనిపించేది వేరు అని చెప్తాడు. ఇక ఏంటి అని అడుగుతుంది దీప. అప్పుడు కార్తిక్, జ్యోత్స్నకి పారుకి అస్సలు కూడా నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే తన మనవరాలిని కాదని మా నాన్నకి సీఈఓ పోస్ట్ ఇచ్చారు కదా, అందుకే పారుకి కడుపు మంటగా ఉంది. దానికి తోడు నువ్వు ఇచ్చిన ఐడియాతో ఫుడ్ డ్రగ్స్ మార్కెట్లోకి వెళ్ళిపోయాయి. ఇక వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పు, పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది కదా, దానికి తోడు మనం సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. ఇక వాళ్ళకి ఎలా ఉంటుంది, మనం పెట్టింది స్వీటే అయినా కూడా వాళ్ళిద్దరికి గట్టిగానే మండింది. ఆయన నేను అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేసాను కదా, ఇంకెప్పుడు వాళ్ళు నిన్ను అనాలి అంటేనే భయపడాలి అని చెప్తాడు కార్తిక్. అప్పుడు దీప, సారీ బావా, నీ సంతోషానికి నా దిష్టే తగిలింది అంటూ బాధపడుతుంది. అప్పుడు కార్తిక్, నేను ఏడుస్తూ కూర్చొని మరదలా, చిన్న మరదలకి కోటింగ్ గట్టిగానే పడింది, ఇక ఈ ఫుడ్ ట్రక్ సక్సెస్ అయ్యాక వాళ్ళిద్దరి సంగతి అప్పుడు చెప్తాను అంటాడు. ఇక దీప, ఏం చెప్తావు అంటుంది. అప్పుడు కార్తిక్, ముందు ఈ గులాబ్ జామున్ తిను మరదలా, తర్వాత చెప్తాను అని తినిపిస్తుంటే అప్పుడు దీప, బావా, నేను తింటానులే అంటుంది. అప్పుడు కార్తిక్, తాత పారుకి తినిపించాడు, మీ నాన్న మీ అమ్మకి తినిపించడానికి పక్కకి వెళ్ళిపోయాడు, మరి నేను నా భార్యకి తినిపించకూడదా, నా భార్య కడుపులో ఉన్న బిడ్డకి నేనే తినిపిస్తాను అంటూ ప్రేమగా దీపకి జామున్ తినిపిస్తూ ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే కాశీ మార్కెట్లో ఉంటాడు. ఇక ఫుడ్ ట్రక్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రీధర్ ఫోన్ చేసి, ఎలా నడుస్తుంది మన బిజినెస్ అని అడుగుతాడు. అప్పుడు కాశీ, అన్ని ఏరియాలో ఫుడ్ అయిపోయింది, ఇక మన ఏరియాలో మాత్రం ఓ 20 ప్యాకెట్లు మిగిలిపోయాయి అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్, సరే, ఆ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని అనాథ ఆశ్రమంలోనో లేక గుడి దగ్గర ఉండే పేదలకు పనిచేసిరా అని చెప్తాడు. అప్పుడు కాశీ,
సార్ ఎంప్లాయీస్ని పంపిస్తాను, నేను ఇంటికి వెళ్ళాలి అంటాడు. అప్పుడు శ్రీధర్, కాశీ నువ్వు కూడా ఎంప్లాయీవే ఆయన ఎండీలా ఫీల్ అవుతున్నావేంటి, పని కాగానే ఆఫీస్కి వచ్చేసాయి, రేపటి విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్తాడు. అప్పుడు కాశీ కోపంతో కాల్ కట్ చేశాడు. ఇక శ్రీధర్, నా కూతురి ముఖం చూసి వీడిని వదిలేస్తున్నా, లేదంటేనా వీడికి పిఏ పోస్ట్ ఇవ్వడమే దండగా, ఎలాగైనా సరే వీడిని దారిలో పెట్టాలి అనుకుంటాడు శ్రీధర్. ఇక కాశీ కూడా స్వప్న కోసమే ఊరుకుంటున్నా, లేకపోతే ఈ జాబ్ చేసేవానే కాదు, ఆయన సీఈఓ అయ్యారు అని చెప్పేసి నాపైనే అరుస్తున్నాడు అని మనసులో అనుకుంటాడు కాశీ. ఏదేమైనా ఈరోజు జ్యోత్స్నకి ఫుల్ కోటింగ్ ఇచ్చాడు కార్తీక్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.